ది గోట్ లైఫ్ ఆడు జీవితం మూవీని స్టోరీ డిమాండ్ చేయడంతో పలు దేశాల్లో చిత్రీకరించారు. కోవిడ్ కారణంగా సినిమా ఆగిపోవడంతో ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. పృథ్వీరాజ్ సుకుమారన్, ఏఆర్ రెహమాన్ తదితరులు ఇతర సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రమోషన్ల ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 80 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించారు. ఆడు జీవితం సినిమా తొలి వారం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం మొదటి వారంలో 47 కోట్ల రూపాయలను, రెండో వారంలో 21 కోట్ల రూపాయలు, మూడో వారంలో 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక 4వ వారంలో కూడా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 94 కోట్ల రూపాయలు రాబట్టింది. ది గోట్ ఆఫ్ లైఫ్ చిత్రం పలు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లు వివరాల్లోకి వెళితే మలయాళంలో 74 కోట్లు, తమిళంలో 5 కోట్లు, తెలుగులో 2 కోట్లు, కన్నడలో 50 లక్షలు, హిందీలో 60 లక్షలు వసూలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో కలిపి 94 కోట్లు వసూలు చేసింది. ఇటీవల కాలంలో మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ మూవీని అమెరికా, గల్ఫ్, యుఏఈ ఇతర దేశాల్లో భారీ ఆదరణ దక్కింది. ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్లో $7 మిలియన్ల వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో ఈ సినిమా సుమారుగా 60 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 151 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ మూవీ 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ చిత్రం 2 వారాల్లోనే భారీ లాభాల్లోకి వెళ్ళింది. ఈ సినిమా సుమారుగా 50 కోట్లకు పైగా ప్రాఫిట్ ను ఆర్జించి పెట్టింది. దాంతో పృథ్వీరాజ్ పడిన శ్రమకు ప్రతిఫలం దక్కిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపించింది.